వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల జరిగే దుష్ఫలితాలను జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడరాదని, అవి పర్యావరణానికి ముప్పుగా ఏర్పడుతున్నాయని, వాటికి బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలని కోరారు. ఈ సందర్భంలో ప్రియదర్శిని నర్సింగ్ విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగంపై స్కిట్ను ప్రదర్శించి వాటి వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించారు. అనంతరం అవగాహన ర్యాలీని డాక్టర్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. హాస్పిటల్ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాల సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రియదర్శిని నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం ప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు వచ్చా మేషారు ఊర్లోకి ఈరోజు వచ్చా ఊర్లోకి ఊరికి అలేషా ఇలా ప్లాస్టిక్ బాటిల్ తాగేసి పడేయకూడదు. ఎందుకంటే ఇది భూమిలో కలిసిపోదు కాబట్టి ఏమన్నా క్రష్ చేసి పడేయాలి. పడేసినప్పుడు డస్ట్బిన్లో వేయాలి. ఇలా కింద పడేయడం వల్ల భూమిలో కలిసిపోదు కాబట్టి మొక్కలు పెరగడానికి కానీ, జంతువులకు కానీ ఎవరు యూజ్ చేయకుండా ఉంటారు. దీనివల్ల వ్యాధులు కూడా ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటాయి. ఆ ప్లాస్టిక్ కవర్స్ అనేది భూమిలో చాలా సంవత్సరాలు అంతే ఉండటం వల్ల భూమిలో కలిసిపోకుండా దానివల్ల వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల భూమిని కలుషితం చేస్తుంది. మనం దాన్ని భూమిలో వేయకుండా డస్ట్బిన్లో కానీ దేనిలో కానీ వేస్తే దాని నుంచి ఎటువంటి వ్యర్థ పదార్థాలు అనేది భూమికి కానీ పర్యావరణానికి కానీ మంచి చేస్తుంది. జిల్లా వైద్యశాలలో క్లీనినెస్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు సే నో టు రీయూజబుల్ ప్లాస్టిక్ అంటే మనం ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ డిస్పోజబుల్ కవర్స్ అవి వాడుతున్నాం కదా, అవన్నీ మనకి ప్లస్ పర్యావరణానికి కూడా హాని చేసేవి. అవన్నీ మనకు తెలుసు, కానీ మనం ఫోర్స్ఫుల్గా వాడుతున్నాం. అది మనం వాడకూడదు అని అనుకుంటే మనం సాధించగలం. ఈరోజు మన జిల్లా వైద్యశాలలో మనం చేయబోయే యాక్టివిటీస్ ఏంటంటే క్లీన్లీనెస్ డ్రైవ్లో డీప్ క్లీనింగ్ ఆఫ్ వార్డ్స్ అండ్ ప్రెమిసెస్, బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ అంటే ఏ వేస్ట్ ఏ బిన్లో వెయ్యాలి అనేది మన హాస్పిటల్ సిబ్బంది కాదు, పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈరోజు కార్యక్రమంలో చేయబోతున్నాము. హాస్పిటల్కి వచ్చి కొన్ని రోజులు అడ్మిషన్లో ఉన్నప్పుడు మీరు కూడా పరిశుభ్రంగా ఉంటే మీరు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళవచ్చు. సో అందుకని ఈ డ్రైవ్లో భాగంగా మీకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మీ అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. సిబిఐ సీనియర్ మహిళా నాయకురాలు వేము సువార్తమ్మ సంస్మరణ సభ శనివారం నిర్వహించారు. పట్టణ ఐదానగర్లో జరిగిన ఈ సంస్మరణ సభకు పలువురు సిపిఐ నేతలు హాజరయ్యి సువార్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సువార్తమ్మ చేసిన పోరాటాలను, అందించిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. యూనివర్సిటీ నుంచి వస్తున్నారు. కార్యక్రమాన్ని లెనిన్ గారి పేరు, అలాగే సమతా మహోపాయాలని ప్రజల కోసం పనిచేసే భారత్ బచావోలో దళిత మహాసభలో, అలాగే రంజన్ గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రకారమే కూడా ఒక అరగంట వహించవలసిందిగా సిపిఐ సీనియర్ నాయకుడు. నెక్స్ట్ మన కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క లోతుపాతులను అధ్యయనం చేసి ఆ సిద్ధాంతం ఈ సమాజానికి అవసరం అని చెప్పేసి దాన్ని ఆచరణలో పెట్టడం కోసం కృషి చేసినటువంటి ఒక వర్గం. 3 రకాలైనటువంటి కమ్యూనిస్టులు మన ప్రాంతంలో మనం చూస్తాం.
ఎక్కడో 1917లో జయప్రదమైన విప్లవాన్ని గురించి ఆ రోజుల్లో యువకులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుకునేవాళ్ళు. రహస్యంగా కమ్యూనిటీ సిద్ధాంతాన్ని పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాళ్ళు, చర్చలు జరుపుకునేటువంటి వాళ్ళు. ఒక అభ్యుదయ సాహిత్యమే ఎక్కడ చర్చ జరుగుతున్నా అక్కడెల్లా కూడా రహస్యంగా సమావేశాలు జరిగాయి. ఆ రకమైన వాతావరణంలో సువార్తమ్మ గారు చాలా పేద కుటుంబంలో పుట్టినా, పెద్దగా చదువు లేకపోయినా కమ్యూనిటీ సిద్ధాంతం యొక్క సారం అర్థం చేసుకుని దాన్ని అమలు చేయటం కోసం తాను తెలుసుకున్నటువంటి విషయాల్ని తన చుట్టూ పరిసర ప్రభావ ప్రజలకు తెలియజేయటం కోసం, తను ఏటువంటి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కూడా తెలియజేయటం కోసం జీవితాంతం కృషి చేయటం జరిగింది. తొలి రాష్ట్ర కార్యదర్శి కూడా పోలేపల్లి నరసింహమూర్తి గారు మన తెనాలి పట్టణానికి చెందినటువంటి గొప్ప మేధావి మహనీయుడు. ఇటువంటి మహనీయులు 1925లో సిపిఐ ప్రారంభమైతే 1934లో వేము సువార్తమ్మ గారు జన్మించడం జరిగింది. భర్త వేము రామసుబ్బయ్య గారు సృష్టించినటువంటి పల్లెల నుండి, శిథిలమైన బతుకుల నుండి, మంటల జెండల జాతర సారథ్యంగా వారి జీవితాల్ని మహోన్నతమైన జీవితాలుగా మలుచుకొని దశాబ్దాలుగా నమ్మిన సిద్ధాంతాల కోసం, నమ్మిన ఆశయాల కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోయినటువంటి మహనీయులు వేము రామసుబ్బయ్య గారు, మన సువార్తమ్మ గారు. సుదీర్ఘంగా ఆమె 91 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడంతో పాటు అత్యంత ఎవరు కూడా మన పట్టణంలో చాలామంది మహిళలు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. 1909లో తెనాలి గ్రామం, 1910లో తెనాలి మున్సిపాలిటీగా ప్రారంభమైంది. ఈ పరంపరలో అనేక ఉద్యమాలు, అనేక త్యాగాలు అనేక చేసినా కానీ మన తెనాలి నియోజకవర్గంలో చల్లపల్లి స్వరూపరాణి గారు చెప్పినట్టుగా ఎక్కువగా మన చర్చీలు లేదా కమ్యూనిస్ట్ సెల్సే ఉండేవి. ఎవడైతే బాధలు పడుతూ ఉంటాడో వాళ్ళని చర్చీలు ఆదరిస్తాయి. ఎవరైతే దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకి బాధపడుతూ ఉంటారో వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీ కాపాడుకుంటూ ఉంటుంది. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ఉదయం జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన నిర్వాహకులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదాగమ పండితులు పంచాహ్నిక దీక్షగా నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముందుగా విశేషంగా మహిళా భక్తులతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషను చేశారు. సాయంత్రం పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భగవత్ రామానుజదాసులు జంజం రామారావు దంపతుల భక్తిపూర్వక వితరణతో పూర్ణాహుతి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొనగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆర్వి కిరణ్ కుమార్, సురేష్లు కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఇంగ్లీష్లో దయా అనే అక్షరం మీరు రాయలేదు, రాస్తే డిఏ వైఏ రాయాలంటే డయానా అవుతుంది. దయా ఒత్తు లేవు, దీర్ఘాలు లేవు, దకారం లేదు, తకారం లేదు, తాత రాయాలంటే టీకి లేదు. అదో భాష ఇది నేర్పించి మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేర్పి లక్ష రూపాయలు. అదే మన భాష అయితే ఒక అక్షరంలోనే అప్పుడు ఏమో చూస్తున్న మనసుకి ఇంగ్లీష్ పడిపోయిందేమో జ్ఞానాన్ని ముందు నేను పొందా ఆ వృత్తి దాని మీదే ఉంటుంది. మీ ఎవరి మీద అనుమానం లేదు. మరి మీరు ఏమీ లేకుండా ఇక్కడ ఊరికే మంత్రి కూర్చోబడితే వచ్చేసి వేల మంది మీకు ఆనందం కలిగినప్పుడు చప్పట్లు కొడుతున్నారు. ఎందుకంటే స్వచ్ఛందమైన కార్యక్రమం వేరే ఉంటుందా? స్వేచ్ఛ మాట్లాడదు, ఇంకేం ఆలోచించవద్దు. ఏ ఆలోచన మనసులోకి రాయలేదు. ఏదైనా వచ్చిందంటే తర్వాత 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 ఎప్పుడు పనివాళ్ళ ఒత్తిడి పెరగదు, ఆలోచన ఒత్తిడి అంటారు. ఇవాళ ఒత్తిడి ఎందుకు వస్తుందంటే పని ఎన్ని పనులు ఉన్నా ఒత్తిడి పెరగదమ్మా. పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచించడం మానేసి పని చేయాలి చేర్చాలి. కానీ కొండంత ఆస్తి అయినా కూర్చుని తింటే తరిగిపోతుంది కదా. ఒత్తిడి తగ్గాలంటే ఒకటే, కొండంత పనైనా కూర్చుని చేస్తే తరిగిపోతుంది ఖచ్చితంగా.
పెద్ద ప్రోగ్రామ్ పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వచ్చు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. చేయడం మొదలుపెట్టండి, నో డిస్కషన్, చేయడం మొదలుపెట్టండి. ఒక అరగంట వేసారు కొంత తగ్గింది, ఒక గంట వేసారు కొంత తగ్గింది, 4 గంటల వేసారికి ఇంచుమించు ఆ ప్రాజెక్ట్ అయిపోయే దశకు వచ్చింది. ఉరిపాలెం రోడ్లోని శ్రీనివాస హిల్స్ వాసులు హోలీ పండుగ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. వయోభేదం మర్చి రంగులు చల్లుకుంటూ పరస్పరం హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ భక్తులుగా హోలీ వేడుక విశిష్టతను వివరించారు. ఎస్పీ గారి రాలేదన్నా. వస్తే పెట్టేస్తాను. గుంటూరులో జరిగింది, ఇక్కడ కాదు. జాగ్రత్త వెళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేయండి స్పీడ్గా. మామయ్య ఇటు రండి, వరుసనే 1 by 1 రండి. కులాల మతాలకు అతీతంగా మీ అందరం కలిసి ఈరోజు బాగా హోలీ వేడుకలు చేసుకున్నాము. దీంట్లో రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఇండియా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మా అపార్ట్మెంట్స్ ఉన్నారు. వాళ్ళందరం గౌరవించుకొని అందరం కలిసి ఈరోజు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఇలా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈరోజు ఇలా చేయడానికి మా అపార్ట్మెంట్లో అందరూ మాకు సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా హోలీ అనేది మనకి ఒక నాత్ అనేది లేకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. చెంచుపేట ఇండోర్ స్టేడియంలో 5వ ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.